ట్యూబల్ రీకానలైజేషన్ అంటే మీకు పిల్లలు వద్దని ఆపరేషన్ మీరు చేస్తారు కదండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్యూబ్లో ఒక థ్రెడ్ పెట్టి నాట్ వేసి కట్ చేసేస్తారు. అండ్ దెన్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొందరు నాట్ మాత్రం వేస్తారు, లైక్ టై చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఆ ట్యూబ్ ఏ ట్యూబ్ని వాళ్ళు టై చేశారో ఆ ట్యూబ్ని మనం ఎడ్జెస్ని కట్ చేసి ఆ 2 ట్యూబ్ని మనం మళ్ళీ రీఅటాచ్ చేస్తామన్నమాట. సో రీఅటాచ్ చేసి అండ్ దెన్ ఆ ట్యూబ్ పేటెంట్ ఉందా, లైక్ ఆ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది మనం ఒక 3 months తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం, ఒక హెచ్ఎస్జి అనే ఒక ట్యూబ్ టెస్ట్ చేసుకుని. సో ఈ ఆపరేషన్ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఓపెన్, లైక్ ఓపెన్ ఆపరేషన్ చేయొచ్చు, ఇంకొకటి లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. అండ్ దెన్ ఈ సర్జరీ అయిపోయిన తర్వాత సక్సెస్ రేట్ అనేది 40%, లైక్ 40% సక్సెస్ రేట్ అనమాట. అంటే 40% ఆ ట్యూబ్స్ అనేది సర్జరీ అయిపోయిన తర్వాత ఓపెన్లో ఉంటుంది అనేది 40% ఛాన్సెస్ అనమాట.